చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు కూడా చింతూరులో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి నా వందనాలు. ఈ సమయంలో వారు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు రెండో మాటను అందిస్తారు. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 7 మాటల్లో ధ్యానంలో భాగంగా నాది రెండవ మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప కనికరం చొప్పున మూడవసారి మీ ముందు దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ సంఘం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి, పాస్టర్ గారికి, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ రెండవ మాట మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ సందర్భంలో మనము దేవుడు శిలువపై పలికిన మాటలు, ఆ గడిచిన ఆ శిలువ సమయం అంతా మనం చూస్తే కొన్ని సంఘటనలు, కొన్ని పాత్రలు, వాటి యొక్క స్వభావాన్ని మనం చూస్తాం. మరియు దేవాది దేవుడు శిలువపై పలికిన ప్రతి మాట తన యొక్క సేవాకాలము, తను ఎందు నిమిత్తమైతే ఈ భూలోకానికి వచ్చి ఉన్నారో తన జీవితాన్ని అంతటినీ ప్రతిఫలించేలా 7 మాటలు మనం చూస్తాం. తను ఎంతైతే సేవ చేశారో, ఎన్నైతే బాధలు పడ్డారో, ఏవైతే సూచ్యక్రియలు చేశారో వాటన్నిటినీ ప్రతిఫలించేలా, వాటన్నిటినీ మరొకసారి పునరుచ్చరణ చేసేలాగా మనం 7 మాటలు చూస్తాం. అలాగే రెండవ మాట మనం ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 39వ వచనం నుంచి ఒకసారి చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చాలు. ఇక్కడ ఈ మాటలు మనం చూసుకుంటే ఇక్కడ మనకి 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ సమయంలో మనకి 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. 3 స్వభావాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పక్క శ్రమలో ఉన్నారు, శిలువపై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అటు ప్రక్కగా ఇటు ప్రక్కగా 2 దొంగలు ఉన్నారు. ఆ 2 దొంగల యొక్క సంభాషణ ఏ విధంగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు పడుతున్న కష్టాన్ని చూశారు, మోస్తున్న శిలువను చూశారు, వారి గురించి ప్రజలు పెడుతున్న ఆర్తనాదాలను చూశారు, వారు తీర్పు పొందిన విధానం అంతటినీ ఆ దొంగలు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఆ దొంగల్లో ఒక దొంగ ఇంకనూ దేవుని పరీక్షించే స్వభావంతో ఉన్నాడు. అయితే ఇంకొక దొంగ ఏమంటున్నాడు? ఇది మనకు కరెక్ట్ అయిన శిక్ష, కానీ ఇతను ఈ శిక్షకు అర్హుడు కాడు. ప్రియమైన దేవుని సంగమం, అయితే ఆ శిలువ ప్రయాణంలో ఉన్న 2 దొంగల్ని మనం ఈ సమాజంతో మనం పోల్చుకుంటే, మనతో మనం పోల్చుకుంటే, అంటే ఆ దొంగలు ఎలా అయితే ఉన్నారో వారి స్థానంలో ఎవరున్నాము? మనం ఉన్నాము. ఇంకా ఈ సమాజం ఉంది. ఆ దొంగల స్థానంలో ఎవరున్నారు? ఈ సమాజం ఉంది. అందుకే నేను ఇక్కడ ఏమంటాను అంటే, ఆ 3 వ్యక్తులు 3 స్వభావాలకి ప్రతిబింబాలు. ఏంటి అంటే, ఒకరు పరివర్తన. ఎవరు పరివర్తన చెందారు? ఎవరైతే దేవుణ్ణి శిక్ష పొందుతూ కూడా దేవుణ్ణి దుర్భాషలాగా దొంగ ఉన్నాడో, ఎవరైతే దేవుణ్ణి దేవుడుగా అంగీకరించిన దొంగ ఉన్నాడు, అంత శిక్ష పడినా ఒక దొంగ అంగీకరించలేదు, కానీ ఇంకొక దొంగ ఏం చేస్తాడు? దేవుణ్ణి అప్పటికప్పుడుగా అంగీకరించాడు. అయితే ఈ వీరిద్దరిని పక్కన పెడితే ఇంకొక క్యారెక్టర్ అక్కడ ఏముంది మనకి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అతను దేనిలా ఉన్నారు? అతను
దొంగని రక్షిస్తున్నారు ప్రియమైన దేవుని సంగమా. అంటే తన కర్తవ్యాన్ని చివరి నిమిషంలో కూడా తన తుది శ్వాస వరకు విడవని ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ప్రియమైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఇద్దరు దొంగలు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక దొంగ ఇంకా ఈ లోకాన్ని విడిపోలేదు, ఈ లోక స్వభావాన్ని మర్చిపోలేదు, ఈ లోకం యొక్క పోకడల్ని వదిలిపెట్టలేదు. కానీ ఇంకొక దొంగ చివరి నిమిషంలో రియలైజేషన్ పొందాడు, చివరి నిమిషంలో పరివర్తన చెందాడు. అంతే ఇక్కడ మనం ఏం చెప్తాం, ఒక పరివర్తన, ఒక బాధ్యత, ఒక అహంకారం. అహంకారం ఎవరు? ఒక మూర్ఖత్వం ఎవరు? మార్పు పొందని దొంగ. పరివర్తన ఎవరు? అప్పటికప్పుడు మార్పు పొందిన దొంగ. బాధ్యత ఎవరిది? ప్రియమైన యేసుక్రీస్తు వారు. ఈ సమాజానికి, ఈ లోకానికి దేవుడు ఎందుకు నిమిత్తమైతే వచ్చాడో ఆ యొక్క కర్తవ్యాన్ని దేవుడు తన చివరి నిమిషంలో కూడా వదిలిపెట్టలేదు. మనము ఈ సిలువపై పలికిన 7 మాటలు ధ్యానించుకోవడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అప్పుడు సమాజం ఎలా ఉందో ఇప్పటికీ సమాజం అలానే ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మనలోనే ఇద్దరు దొంగలు ఉంటారు. మనలో ఒక దొంగ ఉంటాడు, ఎప్పుడు మనలో ఇద్దరు దొంగలు ఉంటారు. కానీ సమయాన్ని బట్టి ఒక్కొక్క దొంగ బయటపడుతూ ఉంటారు. అదేంటంటే మేము చర్చకు వస్తున్నాం కదా దొంగలు అంటున్నారంటే, అది ఎవరి ఆత్మకి వాళ్ళకి తెలుస్తుంది. మనం దొంగలమే కాదనేది ఒకళ్ళు చెప్తేనే తెలిసేది కాదు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు ఎలా చెప్పాలి? వాక్యం ద్వారా చెప్పాలి. ఆ వాక్యం ఏం చేయాలి? మన ఆత్మని మనకి సూటిగా తాకి మనలో ఉన్న దొంగని మార్చి అప్పటికప్పుడుగా పరివర్తన చెందే దొంగగా మనం చేయాలి. అలా చేస్తే వచ్చే ప్రతిఫలం ఏంటి? పరలోక రాజ్యం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నువ్వు వెయిట్ చేయి, నువ్వు క్యూలో ఉండు, తర్వాత నేను పరలోకానికి తీసుకెళ్ళని చెప్పలేదు. ఆ మార్పు పొందిన దొంగ గురించి దేవుడు ఏమన్నాడు? అప్పటికప్పుడుగా నువ్వు మార్పు పొందావు కాబట్టి, నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, నువ్వు దేవుణ్ణి అంగీకరించావు కాబట్టి నువ్వు కూడా ఎక్కడ ఉంటావు? నాతో పాటు. నీకు ఒక సపరేట్ ప్లేస్ ఏం లేదు. నువ్వు మార్పు పొందావు కాబట్టి వాళ్ళు నీ ఎక్కడుంటారో నువ్వు ముందు కూర్చోలేదు. నేను ఎక్కడుంటానో నీవు అక్కడే ఉంటావు. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ రోజు మనము దేవుడు ఎక్కడ ఉంటాడో మనం అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? మార్పు పొందిన దొంగ యొక్క స్వభావంలో మనం ఉన్నామా? మార్పు పొందని దొంగ యొక్క స్వభావంలో మనం ఉన్నామా? ప్రతి ఒక్కరు వారు పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనము ఇంకా కొన్ని విషయాలు దేవుడి గురించి మనం మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యము మనం స్థిరపరచుకోవడానికి, మనం శుద్ధీకరించుకోవడానికి ఉపయోగపడే మాట. దేవుడు పలికిన 7 మాటలు కూడా మన నడవడికని, మన ప్రవర్తనని శుద్ధి చేసేవే. అది తన బాధ్యత. అది ఎవరి బాధ్యత? ప్రభువు యేసుక్రీస్తు వారి బాధ్యత. కానీ దాన్ని విని, దాన్ని అనుసరించి, దాన్ని నడుచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ లోక సంబంధమైన మన మీద ఉంది. ప్రియమైన దేవుని సంబంధం. మార్పు పొందితే పరలోక సంబంధము, మార్పు పొందకపోతే ఎవరి సంబంధము? భూలోక సంబంధం. అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఒకరు భూలోక సంబంధం అయితే ఇంకొకరు ఎవరి సంబంధము? దేవుని సంబంధం. ఆ సంబంధం ఎలా వచ్చింది? మార్పు వల్ల వచ్చింది. అందువల్ల మన నడవడికని, మన ప్రవర్తనని, మన స్వభావాన్ని భూలోక సంబంధంగా మనం ఉంచుకుంటే భూలోకానికే పరిమితం. ఎప్పుడైతే దేవుని విశ్వసించి దేవుడి యొక్క మార్గాన్ని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతామో వెంటనే దేవుడు ఏమంటాడు? దేవుడు లేట్ చేసే దేవుడు కాదు, దేవుడు వేచి చూపించే దేవుడు కాదు. నువ్వు విశ్వాసంగా, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు ప్రతిఫలం ఎలా ఇవ్వబోతున్నాడు? వెంటనే నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉండు. అంతేగాని పాతాళంలో కొన్ని రోజులు వెయిట్ చేయి, లేదా నీకు ఒక చోటలో కొన్ని రోజులు వెయిట్ చేయి, నీకు ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నీకు అలా కాదు. దేవుణ్ణి నిజంగా మనం అంగీకరిస్తే, దేవుని మార్గం పట్ల మనం నిజంగా నడుచుకుంటే, ఇక్కడ ఇంకా విషయం మనం చెప్పుకోవాల్సింటే చాలా లోతుగా మనం వెళ్తే, క్రైస్తవ్యము అంటే అదొక మనం వేసుకునే డ్రెస్ కాదు. క్రైస్తవ్యము అంటే మనం వేసుకునే ఒక డ్రెస్ లేదంటే మన ఆహార్యమో కాదు, అదొక అనుచరణ. నేనే మార్గమును సత్యమును అన్నారు కదా దేవుడు. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును. మరి మార్గంలో మనం వెళ్ళాలి. అంటే ఏం చేయాలి?
చేయాలి? క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. క్రైస్తవ్యం అంటే పాస్టర్ గారు వచ్చారు, నాకు బాప్టిస్ట్ ఇచ్చారు, నేను రోజు వైట్ డ్రెస్ వేసుకొని వస్తున్నా, అయిపోయింది క్రైస్తవం. రోజు బైబిల్ పట్టుకొని వస్తున్నా, చూడడానికి నీట్గా వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నా, చర్చికి వస్తున్నా, నాకు బాప్టిస్ట్ ఇచ్చారు, ఒక పేరు మార్చారు, క్రైస్తవం అయిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, పేరు మార్చుకుంటేను, బట్టలు మార్చుకుంటేను, ఆహార్యాన్ని మార్చుకుంటేను, అలంకరణ మార్చుకుంటేను దేవుని బిడ్డలం కాము. మన జీవితాంతం మనం ఎంచుకున్న మార్గం వెంట మనం వెళ్ళాలి. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం అనుకుంటే ఇప్పుడు చాలా మందికి తెలియలేదు. చాలా మందికి క్రైస్తవ్యం అంటే ఎవరికేం తెలియట్లేదు. క్రైస్తవ్యం అంటే నీట్గా రావడం, డ్రెస్ అప్ అవ్వడం, అలా కూర్చోవడం, అది క్రైస్తవ్యం అనుకుంటున్నారు చాలా మంది. ఇంకా ఏంటంటే క్రైస్తవ్యం అంటే మేమందరం సపరేట్, దేవుడు నాకు చెప్పాడు, కల్లా కనిపి చెప్పాడు, నువ్వు సపరేట్గా ఉండు, నువ్వు ఈ లోకంతో కలవకు. ఎస్, లోకంతో కలవకూడదు ప్రియమైన దేవుని సంగమా. కానీ ఎవరితో కలవాలి? దేవుడితో కలవాలి. దేవుడు ఎవరి కోసం వచ్చాడు? లోకం కోసం వచ్చాడు. దేవుడు పాపుల కోసం వచ్చాడు. నువ్వు పాపి నేను క్రిస్టియన్, నువ్వు పాపి పక్కన దాటావా? ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రేమ మనలో ప్రతిఫలించాలి. దేవుని మాట మనలో ప్రతిఫలించాలి. దేవుని వాక్యం మనలో కనిపించాలి. అంటే ఏం చేయాలి? దేవునికి మాదిరిగా మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు చూస్తున్నాం క్రైస్తవ్యం అల్లకొల్లోలంగా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, నేను పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి నా రెండో మాట చెప్పాలి అనుకున్నప్పుడు వివిధ వేదికల్లో నాకు మాట్లాడే అలవాటు అయినప్పటికీ ప్రార్థన చేసుకున్నా దేవుడికి. దేవా, పాస్టర్ గారు ఇలా నాకు రెండో మాట ఇచ్చారు, నేను ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? నేను మాట్లాడడానికి భయపడను. సందర్భం ఏదైనా, అంశం ఏదైనా మాట్లాడగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. కానీ అదంతా వేరు, దేవుని వాక్యం వేరు. నేను చెప్పే మాట్లాడే వేరు, దేవుని వాక్యం వేరు. మరి దేవుని వాక్యం ఏం మాట్లాడాలి అన్నప్పుడు నేను ఎంచుకున్నది ఏంటి అంటే, దేవుడు నాకు ఇచ్చింది రెండవ మాట, నీవు కూడా నాతో పరదేశంలో ఉండువు. మరి ఈ కాలంలో, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో క్రైస్తవులందరూ కూడా పరదేశంలో ఉండడానికి, తనతో కూడా పరదేశంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? నాతో పాటు, నాతో సహా మాట్లాడే, నాతో సహా దేవునితో పాటు పరదేశంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నామా లేమా అని దేవుడు నాకు ప్రశ్న వేశాడు. నువ్వు చెప్పే వాక్యంలో నువ్వు ప్రశ్నించుకో. ఆ ప్రశ్నలో చాలా మంది క్రైస్తవులకి ఒక ప్రశ్నలుగా మారాలి. దానికి సమాధానం నువ్వు, పాస్టర్ గారు, లేకపోతే నీ తోటి వాళ్ళు చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేని చూసి చెప్పాలి? మీ నడవడిని చూసి చెప్పాలి. ప్రియమైన దేవుని సంగమా, అలా దేవుని యొక్క ప్రతి మాటని మనము జ్ఞానం చేసుకుంటూ, ప్రతి మాటని మనము అనుసరిస్తూ నడిచినప్పుడు మాత్రమే ఈ లోకంలో క్రైస్తవత్వానికి ఒక గొప్ప పేరు, ఒక గొప్ప ఆచరణ మనకి లభిస్తుంది. ఎందుకంటే ఈ మాటలు నేను చెప్పడానికి, ఈ యొక్క మాటతో నాకున్న ఈ భావాన్ని అంతటిని కలపడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ప్రస్తుతం మనం సమాజంలో ఉన్న క్రైస్తవత్వం పరిస్థితి. ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప మేధావులు, తెలివిగలలు చాలా మంది ఉంటారు. పాస్టర్ గారు మన ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదు, 7 మాటలు చెప్పేవాళ్ళు ఎవరి వాక్యాన్ని వాళ్ళు చెప్తారు. నాకు గుర్తుంది ఆ మాట. ఎందుకు అంటే నాదొక తెలివి, దేవుడు నాకు తెలివిచ్చాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి విడివిడిగా ఎవరి తెలివి, ఎవరి జ్ఞానం వాళ్ళకే ఉంటాయి. కానీ వారు చూసే కోణం ఏంటి, దేవుడి యొక్క వాక్యాన్ని తీసుకునే విధానం ఏంటి, చూసే కోణం ఏంటి, ఎవరి వాక్యానం ఏంటి, ఎవరి అర్థం ఏంటి, ఎవరి ప్రతిపదార్థం ఏంటి? ప్రియమైన దేవుని సంగమా, చాలా మంది పాస్టర్లు ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప మహాభక్తులు ఉన్నారు. కానీ ఎవరి వ్యాఖ్యానం వాళ్ళదే. ఇది నా వ్యాఖ్యానం, దేవుడు నాకు ఇచ్చిన వ్యాఖ్యానం. అలా ఈ యొక్క సందర్భంలో 10 నిమిషాలు ఇచ్చారు, 15 నిమిషాలు అయింది. ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క రెండవ మాట, ఇంకా మిగతా మాటలన్నింటినీ చూసుకుంటే కూడా కేవలం ఈ మాటలన్నీ మనల్ని స్థిరపరచుకునేవి, మనల్ని శుద్ధీకరించుకునేవిగానే మనము చూసుకుంటున్నాము. అలానే ఈ 7 మాటలతో మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాం, ఈ 7 మాటలు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి? కేవలం క్రైస్తవత్వము అంటే చర్చికి రావడమేనా?
మాటలు ధ్యానించుకోవడమేనా? సమాజం పట్ల క్రైస్తవుడి యొక్క బాధ్యత ఏంటి? క్రైస్తవుడిగా మారితే సమాజం ఎటువైపు వెళ్తుంది? సమాజం మనం ఎలా చూస్తుంది? మనం సమాజాన్ని ఎలా చూస్తున్నాం? ప్రియమైన దేవుని సంగమా, ఏది దేవుని యొక్క మాట నిరర్థకము కాదు. దాన్ని అర్థం చేసుకుని దాని పట్ల నడుచుకునే బాధ్యత మనకుంటే దేవుని యొక్క కృప ఎల్లకాలము మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన క్రైస్తవ సమాజం మీద, ముఖ్యంగా మన క్రైస్తవ సమాజం మీద అది ఉంటుంది. క్రైస్తవ సమాజం దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క నడవడిక, దేవుని యొక్క పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ కనీసం 0.1% కూడా మార్పు రాలేదు. ప్రియమైన దేవుని సంఘం 0.01% కూడా ఎటువంటి మార్పు లేదు. అప్పుడు దేవుని పరిస్థితులు ఎలా ఉన్నామో, దేవుడు ఉన్నప్పుడు సిలువపై పడుతున్న పరిస్థితులు ఎలా ఉన్నామో, ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇంకొన్ని రోజుల తర్వాత కూడా అదే పరిస్థితుల్లో ఉంటాము. కానీ ఎవరి కాదు వ్యక్తిగతంగా దేవుని అంగీకరిస్తున్నామా, దేవుని బాటలో నడుచుకుంటున్నామా, దేవుని యొక్క రాకడ గురించి మనం సిద్ధపడుతున్నామా లేదనేది, ఇలాంటి గుడ్ ఫ్రైడేలు మనం అనేకం జరుపుకోవాలి. దేవుని యొక్క మాటలు మనం పుచ్చుకొని దాన్ని ఆచరణలో పెట్టుకొని ప్రతిరోజు క్రైస్తవత్వాన్ని మనం ఫాలో అవుతూ మనలో దేవుని, ఇక్కడ మనం ఎవరు ప్రతినిధులు అంటే దేవుని ప్రతినిధులము. కాబట్టి ఇంకా జరగబోయే గుడ్ ఫ్రైడేలు అన్నీ కూడా మనలో ఇంకా ఎంతో మార్పు తీసుకురావాలి. క్రైస్తవ సమాజంలో మార్పు తీసుకొచ్చి క్రైస్తవులంతా కూడా సమాజం బాగు కోసం, లోక బాగు కోసం అందరూ వాడబడాలని, దేవుని యొక్క పాత్రలుగా తీర్చిదిద్దబడాలని, దేవుడు ఇచ్చిన ఈ రెండో మాట ఆచరణగా చేసుకుని రెండో మాటని నేను దాన్ని దాన్ని లీడ్గా తీసుకొని ఈ చెప్పిన మాటలన్నిటి కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ నా యొక్క మాటల్లోని అర్థం చేసుకున్నారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి మరొక మారి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఇది వాక్యం కాదు, ఇది నా బాధ్యత. మనము 40 రోజులు మనము ఈ సెలవు దినాలు జరుపుకుంటున్నాం కదా. ఒకసారి ఆలోచించండి అందరూ, మనము 40 రోజులు ఇంచుమించు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. 40 రోజుల్లో 35 రోజులన్నా తాగుతాము. పిల్లలు మరి బాగా తాగుతున్నారు కూల్ డ్రింక్స్ అవన్నీ. మళ్ళీ మన సంవత్సర కాలం మొత్తంలో కనీసం దాదాపు 50 సార్లు పైగా మనం కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. ఇక్కడ 50 సార్లు, మినిమం 50 సార్లు. అంటే ఒక్కొక్కసారి 200 గ్లాసులు వేసుకోండి, ఒక్కొక్కసారి 200 గ్లాసులు, దాదాపు 10,000 గ్లాసులు మనం డిస్పోజబుల్ గ్లాసులు వాడుతున్నాం మన ఒక్క క్యాంపస్లో. 10,000. రాబోయే కాలంలో వాతావరణం ఇలా ఉండదండి. అంతా ప్లాస్టిక్ మయమైపోయి చాలా ఇబ్బందులు తెచ్చుకుంటాము. ఇది అంటే మంచి మాట కాబట్టి ఈ అవకాశాన్ని నేను పాస్టర్ గారు అన్నిదా భావించకూడదు, తీసుకున్నా. ప్లాస్టిక్ని సాధ్యమైనంత తక్కువ వాడదాం మనము. నేను ప్లాస్టిక్ తక్కువ వాడాలి. పిల్లలు ఆ కూల్ డ్రింక్స్ కూడా అంత చాలా రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే కూల్ డ్రింక్స్ అంత మంచి కావు పిల్లలుగా చెప్తున్నారు. అది అంటే మనం ఒకసారి కదా తాగుతున్నాం అంటే ప్రతిరోజు ఒకసారి అలా 40 రోజులు, అలా మన చర్చిలో ఒక 50 రోజులు 60 రోజులు అలా కూల్ డ్రింక్స్ చిన్నపిల్లలు, మా పాప బాగా అవుతుంది. అవి ఒకసారి దానికంటే కూడా ప్రత్యామ్నాయం ఏదైనా ఆరోగ్యానికి ఉపయోగపడేది ఏమన్నా పెద్దలు ఆలోచిస్తే బాగుంటుందని నా చిన్న సలహా. నెక్స్ట్ ఏంటంటే మన చర్చి నిండా నాకు గ్రీనరీ, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. పెద్దలు ఆలోచించి వీలైతే సాధ్యమైన ఎక్కువ చెట్లు, మన మనుషులు కనపడని చెట్లు కూడా నాటితే మంచిది, మనకంతా చల్లగా ఉంటుంది, ప్రకృతి బాగుంటుంది అనేది చిన్న ఆలోచన. ఈ అవకాశాన్ని తీసుకున్నా అనిదా భావించకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరి కుటుంబాల్లో దేవుని యొక్క దీవెనలు మెండుగా నిండాలని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కటి మాటలు తెలియజేసిన మాస్టర్ గారికి నా వందనాలు. ప్రత్యేకంగా మాస్టర్ గారు చెప్పినట్టుగానే తీసుకొద్దాం. మధ్యాహ్నం మాస్టర్ గారు డ్రింక్స్ అన్నారు కాబట్టి మేము దానికోసం లెస్సీ తయారు చేసి, కానీ తప్పని పరిస్థితుల్లో ఇంకొక డ్రింక్ దొరకలేదు ఈసారికి. అది దయచేసి మారుస్తాం. కొంతమంది మేము డ్రింక్స్ అయిపోయినా ఏమైపోద్ది డ్రింక్స్